హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఎక్కడున్నామో మీకు తెలుసా? ఈరోజు ఎక్కడున్నామంటే క్రొయేషియాలో ఫిట్ వైజ్ అనే ప్లేస్లో ఉన్నాము. ఈ ఫిట్ వైజ్ అనేది నేషనల్ పార్క్. ఇది వచ్చి దాదాపు 300 కిలోమీటర్ల ఫారెస్ట్ ఇది. అయితే ఈ పార్క్లో వాటర్ ఫాల్సెస్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రయల్స్ ఉంటాయి. ఎలా అంటే ఏబిసిడి అని ట్రయల్స్ ఉంటాయి. అయితే 1 అవర్ టు 2 అవర్స్, అలాగే 3 అవర్స్ టు 4 అవర్స్, అలాగే 4 అవర్స్ టు 6 అవర్స్, లేదంటే 4 అవర్స్ టు 8 అవర్స్, ఇలాగా అవర్స్ బేసెస్ ఉంటుంది. దీన్ని మనము సెలెక్ట్ చేసుకుని మనకి ఎంత అంటే మనము ఏ దారిలో వెళ్ళాలనేది మనమే చూస్ చేసుకుని వెళ్ళొచ్చు. అంతేకాదు పిల్లలు, పెద్దవాళ్ళు, అలాగే ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు దీన్ని చాలా బాగా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది. అయితే ఇంకోటి ఏంటంటే దీనికి టికెట్ సిస్టమ్ ఉంది. అడల్ట్స్కి వచ్చి 40 యూరోస్, కిడ్స్కి వచ్చి 15 యూరోస్, అలాగే స్టూడెంట్స్కి వచ్చి 25 యూరోస్. ఇది దీని షార్ట్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఇంతమందినని ఓపెన్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటారు. కొన్ని ట్రయల్స్లో అన్ని ఏబిసిడిఈ అని చెప్పాను కదా, కొన్ని సెక్షన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిలో అనుకోండి, ట్రైన్ సిస్టమ్ ఉంటుంది, బస్సుల సిస్టమ్ ఉంటుంది, అలాగే బోట్స్ రైడ్ కూడా ఉంటుందంట. నాకు తెలీదు, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. లోపలికి వెళ్ళి మనం చూద్దాము. ఇప్పుడు ఇదే ఎంట్రన్స్, మనం లోపలికి వెళ్ళి చూద్దాము. కానీ ఇక్కడ ఇది ఓల్డ్ ఫేమస్ అండి, వాటర్ ఫాల్సెస్ ఇదంతా కూడా చాలా ఓల్డ్ ఫేమస్, చాలా బాగుంటుందని నేను బాగా విన్నాను. ఇప్పుడు మీకు రియల్గా నేను చూపించబోతున్నాను. మరి వెళ్ళి చూసేద్దామా? వచ్చేసేయండి. లోపలికి వచ్చేసాము. ఇక్కడ నుంచి అంతా హైకింగ్ ట్రయల్స్ మొత్తం ఈ లోపల నడుచుకుంటా, అంటే ఇది 1 to 3 కిలోమీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి మధ్య మధ్యలో ఇలాగా కొండలు, లోయలు, అలాగే అందులో వాటర్ ఫాల్సెస్, ఇంకా ఏంటి కలర్ఫుల్గా, ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని అందరూ చెప్తున్నారు. కానీ మనము కొంచెం నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. సరేనా? వచ్చేసేయండి. ఇక్కడ ఎంత బాగుందో, చాలామంది విజిటర్స్ కూడా ఉన్నారు. కానీ వాటర్ ఫాల్స్ ఆ పైనుంచి పడుతుంది, పైనుంచి అలాగా చిన్న చిన్న దారల్లాగా, అంటే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా డివైడ్ అయిపోయి, పైనుంచి ఒకటి వచ్చి అలా అన్నీ కిందకు వస్తే డివైడ్ అయిపోయి, అవి ఎంత కలర్ చేంజ్, అంతా మొత్తం గ్రీన్ కలర్లో ఎంత బాగుందో కదా. మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏ విధంగా ఉంటుంది రూట్ కూడా, అంటే జనాలు అందరూ కూడా చాలా నడుస్తున్నారు, హైకింగ్ చేస్తున్నారు. చాలామంది వచ్చారు ఇక్కడికి. అసలు పార్కింగ్ కూడా మీకు చూపిస్తా, చాలా నిండిపోయింది. ఎంతమంది వచ్చారంటే ఎండ కూడా అసలు చాలా ఎక్కువ ఉంది. ఈరోజైతే ఎండ వెదరు ఇంకా ఎండ హాట్గా దంచి కొడుతుంది, చాలా ఇది ఉంది. మనం ముందుకెళ్ళి ఇంకా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి ఈ వాటర్ ఎంత ప్యూర్గా, ఎంత గ్రీన్ కలర్లో ఉంది, ఎంత బాగుందో కదా. ఇది అక్కడక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి, ఫిషెస్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ చెప్పాను, ఇది 300 కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా. కానీ అందులో మనము ఒక చిన్న పార్ట్ చూపిస్తున్నాను నేను మీకు, ఎందుకంటే నేను 300 కిలోమీటర్లు నడవలేను కాబట్టి ఒక చిన్న పార్ట్ నేను మీకు చూపిస్తున్నాను.
ఇలాంటివి ఇప్పుడు ఈ లేక్ చూసారు కదా, ఇప్పుడు ఇలాంటివి చాలా చిన్నది కదా, అలాగే చిన్న చిన్నవి అక్కడక్కడక్కడ వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది టూరిస్టులని చూస్తున్నారు కదా, నా వెనకాల ముందు వెళ్తున్నారు, మీరు వాళ్ళని చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా ఓల్డ్ ఫేమస్ ఈ నేషనల్ పార్క్, చాలా బాగుంటుంది. అంతేకాదు ఈ ఫారెస్ట్లోనే మనకి మీరు స్టార్టింగ్ నుంచి మీరు నా వీడియోలో చూస్తున్నారు, అక్కడ చాలా దిక్కుల్లో మనకి బేర్ సింబల్ ఉన్న పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎందుకు అలా కనిపిస్తున్నాయి అంటే, ఇక్కడ ఈ ఫారెస్ట్లో చాలా చాలా బేర్లు ఉన్నాయంట, చాలా ఎక్కువ ఉన్నాయంట. అందుకే వాళ్ళు ఎక్కువ బేర్ సింబల్స్ ఉండేవి ఎక్కువ పెట్టారు ఇక్కడ. సరే, మనం ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఎన్ని లేక్స్ లాగా ఉండేవి, చిన్న చిన్న ఫాల్స్ మనం ఎన్ని చూస్తామో చూద్దాం రండి. చూడండి, ఈ వాటర్లోనే మనకి చెక్క బ్రిడ్జ్ లాంటిది ఉంది, ఇది చిన్నది. ఈ బ్రిడ్జ్ మీదే అందరూ నడుస్తున్నారు. వావ్, ఏం బ్యూటిఫుల్ ఉంది కదా, అసలు మతిపోతుందిరా బాబు ఇది చూస్తుంటే. ఈ లేక్ పక్కన ఒక చిన్న కేవ్ లాగుంది, ఇది చాలా బాగుంది. ఏంటంటే ఇది చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే మంజుమల్ బాయ్స్ మూవీ ఉంది కదా, అంటే అది మలయాళం మూవీ, అది తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఆ మూవీలో ఎంత స్కేరీగా ఉంటుందో సేమ్ నాకు అలా అనిపించింది. అంటే అది చూసిన తర్వాత నాకు ఇలా కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే ఆ మూవీ చూడండి, మంజుమల్ బాయ్స్, అది మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. కానీ చాలా మంచి, అంటే ఫొటోస్ అది దిగడానికి అయితే చాలా బాగుంది. మనం ఇంకా లోపలికైతే ఏమి వెళ్ళట్లేదు, మళ్ళీ మనం లేక్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది వచ్చి స్లాప్ వాటర్ ఫాల్ అంట, ఇది 6 మీటర్స్ ఉంటుందంట. ఎంత బాగుందో చూడండి, అసలు ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడూ చూడలేదు. అంటే ఈ వాటర్ ఫాల్స్ వస్తూనే అసలు చిన్న చిన్నగా డివైడ్ అయిపోయి చిన్ని లేక్స్ లాగా డివైడ్ అయ్యి ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. కానీ సేమ్ టైము వేడి ఎండ కూడా అలాగే ఉంది. ఎలా ఉంది స్ప్లిట్ వైజ్ నేషనల్ పార్కు? మీ అందరికీ నచ్చిందా? ఎందుకంటే ఇది 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కానీ నేను అదంతా నడిచి మీకు చూపించలేక ఒక చిన్న పార్ట్ మాత్రమే నేను చూపిస్తున్నాను. ఈ ప్లేస్ వెరీ బ్యూటిఫుల్, కానీ ఇది వర్త్. మనం అంటే హైకింగ్ చేసే వాళ్ళకి కొంచెం నడక ఉంటుంది, నడిచే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కొరేషియా రావాలి అనుకుంటే డెఫినెట్గా ఇటు సైడ్ వచ్చి చూడొచ్చు. మీరంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే చాలా బాగుంది, చాలా సినిక్, చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంతమంది సమ్మర్ కదా, ఎండ చూసారు ఎలా మాడిపోతున్నామో, ఎందుకంటే ఎంతమంది వస్తున్నారో మీరు విజిటర్స్ని కూడా చూశారు. అయితే మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవీ. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ ఫీడర్స్.